మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కనుక్కుందాం. నమస్తే మేడం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించాం. మేమంతా ప్రజల్లోనే ఉన్నాం. ప్రజలకు అన్ని కూడా సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు మేము ఎక్కడెక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నామో విస్తృత స్థాయి క్యాంపెయినింగ్, అక్కడ పాజిటివ్ స్పందననే వస్తుంది కానీ ఎక్కడ నెగిటివ్ స్పందన లేదు. సో ఇప్పుడు మాకు ప్రజెంట్గా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదైతే మాట్లాడుతున్నారో గత 10 ఏళ్ళగా బీఆర్ఎస్ ఉండి ఏ పని చేయలేదు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు అందరికీ తెలిసిందే, గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, 500లకు సిలిండర్ ఇవ్వలేదు, పోనీ పేద ప్రజలకి బస్ సదుపాయం కూడా కల్పించలేదు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం అనేది ఇవ్వలేదు. సో ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. సో ఇట్లాంటి పథకాలన్నీ కూడా ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ప్రతి పేదవాడి హృదయంలో కాంగ్రెస్ గూడు కట్టుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడని చెప్పి కోరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి చేత నామినేషన్ వేయించింది, అసలు ఎందుకంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పలానా క్యాండిడేట్ గెలుస్తుంది అనేది కూడా ఇది లేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇద్దరు భార్యలు అంటున్నారు. సో గత చరిత్ర కూడా చూసుకోవాలి. అంటే ఎలక్షన్స్ పోకన్నా ముందు మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడన్నా సరే సునీత గారిది రిజెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా విష్ణువర్ధన్ని నిలబెడదామని అనుకుంటున్నారు. అంటే క్లారిటీ లేదు అఫిడవిట్స్లో అని చెప్పేసి అని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారని చెప్పి నాకు తెలిసింది. నేను కూడా ఒక న్యాయవాదినే కాబట్టి నేను కూడా వేసేటప్పుడు ఖచ్చితంగా ఏం వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను, ఆస్తులే కానీ పెళ్ళిళ్ళే కానీ పిల్లలే కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. సో క్లియర్ కట్గా గోపీనాథ్ గారు ఏదో హైడ్ చేసి ఇచ్చారు అనేది ఒక విస్తృత స్థాయి మరి మాట్లాడుకుంటున్నారు ప్రజలంతా. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ సమావేశాలు జరుగుతున్నాయో అక్కడ రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని ఒక క్లారిటీకి వచ్చారు అనేది తెలిసిన తర్వాత వీరితో వేయించారని చెప్పేసి అని నాకున్న సమాచారం. అయితే నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు ఇక్కడ టికెట్. అయితే ఆయనకి ప్రజల్లో స్పందన ఏ విధంగా వస్తుందంటారు? పేద ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంది, ఏ ప్రజానాయకుడిని ఎన్నుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు మనకు పని చేయాలి, మనకేదైనా బాధలు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు తడితే అవైలబుల్గా ఉండాలి. అదేవిధంగా ఏ చిన్నదైనా సరే వాళ్ళు తీసుకోవాలి అని అంటే చెప్పాలి అని అంటే అట్లాంటి నేత ఈరోజు కరువైనారు. కాబట్టి అందులో యువ నాయకుడైన నవీన్ యాదవ్ చాలా వరకు కూడా అందరి హృదయాలలో చోటు దక్కించుకున్నాడని నేను అనుకుంటాను. ఎక్కడ మాట్లాడినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందక్క, నవీన్కి ఖచ్చితంగా మేము వేస్తామనే చెప్తున్నారు కానీ ఎక్కడ నెగిటివ్ టాక్ అనేది నాకు కనపడలేదు. అయితే బీసీ నినాదంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. అయితే తీన్మార్ మల్లన్న కూడా బీసీ నినాదంతో ఇక్కడ పోటీ చేస్తానని ఆల్రెడీ ప్రకటించారు. ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉందంటారా బీసీ? అలాంటిది ఏమీ ఉండదు. సాధ్యమైనంత వరకు అందరితో మాట్లాడుతున్నారు. నేను ఒక బీసీ నాయకురాలనే, ముదిరాజు బిడ్డనే. సో గతంలో కూడా ఏ విధంగా అయితే చెప్పారో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్తో ముందుకెళ్దామని అనుకున్నాం. సో స్థానిక సంస్థల ఎన్నికలకి కొంచెం బ్రేక్ పడింది కాబట్టి బీసీ బిడ్డను ఖచ్చితంగా గెలిపిస్తారనే ఉద్దేశం బీసీలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు మా హక్కులు ఎక్కడో కింద తొక్కుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఒకసారి మళ్ళీ పైకి లేపుదామనేసి ఆ ఉద్దేశంతో ఒక రెడ్డి నాయకుడైన సీఎం గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేయాలని ముందుకొచ్చారు. సో అది నిజంగా కూడా హర్షణీయం కాబట్టి స్వాగతిస్తున్నారు. ప్రజలు కూడా బీసీ నాయకుడికి ఇచ్చినారని కూడా సంతోషపడుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పైకి మాట లోపల ఇంకో మాట ఉంటుంది. పైకి రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అంటున్నారు కానీ లోపల రెడ్డిల చేత ఇవ్వకూడదు, రిజర్వేషన్ ఇవ్వకూడదు అని కేసులు ఎక్కిస్తున్నారు కావాలని చెప్పేసి కొంతమంది ప్రత్యర్థులు అంటున్నారు. దానికి మీరేమంటారు? మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రెడ్డి నాయకుడు అయితే వేయలేదు కదా, వేసిన వాళ్ళు ఎవరు అనేది చూడాలి. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో నాకు తెలీదు మాట్లాడే వాళ్ళకి. కానీ నేనైతే ఒకటి క్లారిటీగా చెప్తా, కాంగ్రెస్ ఈజ్ 100% కాన్ఫిడెంట్ టు గివ్ ద రిజర్వేషన్స్ ఫర్ ద బీసీ. 42% రిజర్వేషన్తో ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మేము ముందు అడిగేస్తున్నాం. మేము అట్లాంటి ఆలోచన లేనప్పుడు రాహుల్ గాంధీ గారికే కానీ రేవంత్ రెడ్డి గారికే కానీ ముందుకెళ్ళే వాళ్ళం కాదు కదా. మరి ప్రెసిడెంట్ గారి దగ్గర ఎందుకు ఆగిపోయింది? గవర్నర్ దగ్గర నుంచి పంపించినప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ మాకు అసలు యాక్చువల్గా అయితే వాస్తవంగా ఎలక్షన్స్ పోవడానికి క్లియర్ లైన్ రావాలి. కాకపోతే కావాలనే దొంగ వైఖరి
బీజేపీ వాళ్ళది ఎప్పుడు దొంగ దెబ్బ కొట్టేది బీజేపీ వాళ్ళని చెప్పి మళ్ళొకసారి చెప్తున్నాను. బీజేపీ బీఆర్ఎస్ సపరేట్ కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టే ఈసారి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీ వాళ్ళు దండుకున్నారు. మీరు చూసినట్టయితే గ్రాఫ్స్ అన్నీ కూడా నేను పర్టికులర్గా చూశాను. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి ఎందుకు పోయిందని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నా. కాబట్టి ఇద్దరు దొంగలే కాబట్టి ఖచ్చితంగా 100% ఈసారి విక్టరీ కాంగ్రెస్దే. ఖచ్చితంగా బీసీ నినాదంతో బీసీ నాయకుడినే గెలిపిస్తారని ప్రజలు నాకు నమ్మకం ఉంది. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు నవీన్ యాదవ్? 1,00,000 పైనే వస్తుందని అనుకుంటాను. 1,00,000 పైన ఎస్, 1,00,000 పైననే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఉన్న స్పందన ఏదైతే నేను చూస్తున్నానో అది నిజంగా కూడా అట్లాంటి నాయకుడిని కోరుకుంటున్నారు అనేది ప్రజల నుంచి వస్తుంది. మేము వెళ్ళి చెప్పే కన్నా ముందు వద్దక్క ఇక్కడ ప్రచారమే చేయకండి, మేము ఖచ్చితంగా రేపు పొద్దున చోటేస్తామని చెప్పి ఆ విధంగా ప్రజలు స్పందిస్తున్నారంటే ఆ నాయకుడిని ఎన్నుకుంటారనే అర్థం. థ్యాంక్ యూ.